హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్, అది కూడా ఈ రంజాన్ టైంలో ఎట్లా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఇన్కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. యాజ్ ఆల్వేస్ మనం ఈ సిటీ నుంచి స్టార్ట్ అవుతాం కాబట్టి అక్కడి నుంచి నేనైతే చెప్తాను ఎట్లా స్టార్ట్ అయ్యామనేది. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కమర్షియల్ స్ట్రీట్ అంటే శివాజీ నగర్కి వెళ్ళటానికి మేము 2 బస్సెస్ అయితే చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకటి ఐదర్ మడివాల వరకు, లేదు అనేసి అంటే శాంతినగర్ వరకు. ఈ 2 ప్లేసెస్లో మనకి నెక్స్ట్ బస్ అయితే శివాజీ నగర్ బస్ అయితే దొరికేస్తుంది. సో మేమైతే శాంతినగర్కి వెళ్ళిపోయాము. డైరెక్ట్గా మాకు శాంతినగర్కి బస్ దొరికేసింది. సో శాంతినగర్ వెళ్ళి అక్కడ మేము నెక్స్ట్ బస్ అయితే స్విచ్ అయ్యాము. అది డైరెక్ట్ శివాజీ నగర్కి. మనం ఎక్కడైతే శివాజీ నగర్లో బస్ దిగుతామో అక్కడ నుంచి కూడా స్ట్రీట్ షాపింగే. మళ్ళీ అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. శివాజీ నగర్ అనేది మనకి కమర్షియల్ స్ట్రీట్కి బస్ స్టాప్ లాంటిది అనమాట. ఇప్పుడైతే మనం శివాజీ నగర్కి రీచ్ అయిపోయాము. రాగానే మనకి ఏదో ఒకటి పడాలి. ఫస్ట్ అయితే నేను షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను ఎనర్జీ కోసం. అందులోనూ సమ్మర్ కాబట్టి ఇలాంటి లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. ప్లస్ మనకి షాపింగ్ చేయడానికి కూడా చాలా ఎనర్జీ వస్తుంది. ఇలాంటి స్ట్రీట్ షాపింగ్స్కి ఎప్పుడు వెళ్ళాలన్నా కూడా ఎగ్జాక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే స్టార్ట్ అయితే పర్ఫెక్ట్గా మనకైతే టైం సరిపోతుంది ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేయడానికి. మేము ఎప్పుడు అలానే అనుకుంటాం, కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి అదైతే ఆఫ్టర్నూన్ అయిపోయి లంచ్ తర్వాతే స్టార్ట్ అవుతాము. యాక్చువల్గా అయితే అసలు ఆ వీడియోస్ ఏమి అప్లోడ్ చేయొద్దు అనుకున్నాను. వాయిస్ అస్సలు బాగాలేదు. ఆల్రెడీ ఒక వీడియో హాఫ్ ఎడిట్ అయిపోయింది, కానీ చాలా వేరియేషన్ వచ్చేసింది వాయిస్ కనేసి ఇంకా ఆ వీడియోతో ఆపేసాను, ఇంకా అప్లోడ్ చేయకుండా. అది ఈ వీడియో ఇంత అర్జెంట్గా ఎందుకు పెడుతున్నాను అనేసి అంటే, ఒకవేళ మీరు బెంగళూరులో ఉన్నట్లయితే దీన్ని అసలు మిస్ అవ్వకూడదు అనేసి నేనైతే పెడుతున్నాను. ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ రంజాన్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ అనమాట. కానీ అప్పుడు నేను ఇక్కడికి వచ్చేసే మూమెంట్లో ఉండి ఇంకా ఎడిటింగ్కి వీలవ్వలేదు. ఇంకెలాగో సీజన్ కూడా అయిపోయింది, ఇంకా అదంతా యూజ్ఫుల్గా ఉండదు అనేసి నేనైతే అప్పుడు అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అన్ని బిట్స్ అండ్ బైట్స్ అన్నీ గ్యాదర్ చేసి ఇప్పుడైతే పెడుతున్నాను. ఇంకా 2 వీక్స్ ఉంది రంజాన్ కంప్లీట్ అవ్వడానికైతే. సో వీలైన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇది అనేసి, అందుకోసమే ఇదైతే ఇంత అర్జెంట్గా పెడుతున్నాను. మరి నాకైతే ఎనర్జీ వచ్చేసింది, షుగర్ కేన్ జ్యూస్ తాగేసాను. మరి మా జయకు కూడా ఎనర్జీ రావాలి కదా. సో అందుకని ఇది జ్యోతి కెఫే, ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ టీ చాలా బాగుంటుంది, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. లైక్ ఉడిపి టేస్ట్లో ఉంటుంది అనమాట. ఫుడ్ చాలా హైజీనిక్గా కూడా ఉంటుంది. నేను ఒక్కసారి తిన్నాను, బట్ చాలా సాటిస్ఫై అయ్యాను ఆ టేస్ట్ అయితే. సో ఇక్కడ టీ తాగేసిన తర్వాత ఇంకా కంప్లీట్గా మా హంటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడ నుండి మనం అన్ని చూసుకుంటూ వెళ్ళడమే. మనకి ఏమన్నా అవసరం అయ్యేది ఉంటుందా, కావాలా అని. వన్స్ ఒక్కసారి స్ట్రీట్ షాపింగ్లో దిగిన తర్వాత అవసరం ఉందా లేదా అనేది సెకండరీ, మనకు అన్ని కొనేయాలని అనిపిస్తూ ఉంటుంది. మేము ముందే అనుకుంటాం అనమాట ఏం తీసుకోవాలి అనేది అయితే ప్లాన్ చేసుకుంటాము. అందరూ చేసినట్లే మేము కూడా అవసరం లేనివన్నీ తీసుకొని వస్తాము. ఈ కమర్షియల్లో దొరకలేనిది అనేది ఏమీ ఉండదు. లైక్ ఇంటికి సంబంధించింది కానీ, అమ్మాయిలకు సంబంధించింది కానీ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. బట్ క్వాలిటీ అయితే గ్యారంటీ చేయలేము. ఈ కీ చైన్స్ అయితే భలే ఉంటాయి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి, కస్టమైజ్ చేయించి. వీడియోకి రిలేట్ అయ్యేలాగా ఒక్క ముక్క మాట్లాడాను ఇప్పటి వరకు అయితే. ఈ వీడియో అసలు ఇక్కడ ఏముంటుందని చెప్పడానికి కాదు, మొత్తం కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ చెప్పడం కోసం, అలాగే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే. ఎలాగో మీరు వీడియోలో రన్ అయ్యేది మీరు చూస్తున్నారు కాబట్టి నేను చెప్పాలి అనుకుంటున్నది నేను ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ వీడియోలో కనిపించేది ఈ శివాజీ నగర్లో ఉన్న చర్చ్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్ మళ్ళీ క్రిస్మస్ సీజన్లో ఈ చర్చ్కి ఎదురుగా ఉన్న స్ట్రీట్ అంతా కూడా మొత్తం క్రిస్మస్కి రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి కదా, లైక్ ట్రీస్ కానీ దాని రిలేటెడ్ థింగ్స్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. అప్పుడు ఈ స్ట్రీట్ షాపింగ్లో నేను మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేదైతే ఈ హెయిర్ యాక్సెసరీస్కి, క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా మోడల్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఈ కమర్షియల్ స్ట్రీట్కి ఖచ్చితంగా సండేస్ మాత్రమే ఇంత హడావిడిగా ఉంటుంది. మిగిలిన డేస్ వెళ్తే చాలా షాప్స్ అసలు ఓపెన్ కూడా చేయరు. మీరు వీక్ డేస్కి, వీకెండ్స్కి కమర్షియల్ స్ట్రీట్కి చాలా డిఫరెంట్గా చూడొచ్చు. సో నేనైతే ఓన్లీ సండేసే వెళ్ళండి, ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా సండేసే వెళ్ళండి అనేసి సజెస్ట్ చేస్తాను. క్లోతింగ్ అయితే నేను ఎప్పుడు పర్సనల్గా ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో ట్రై చేయలేదు. బట్ ఫ్లిప్కార్ట్లో, మీషోలో దొరికే సగం సరికి అయితే మీకు ఇక్కడ దొరికేస్తుంది.
వీడియోలో చూసిందైతే కేన్తో చేసిన ప్రోడక్ట్స్ అనమాట. లైక్ వెదురుతో చేస్తారు కదా, అలాంటివి ఉయ్యాళ్ళు, బుట్టలు అన్ని మోడల్స్లో ఉన్నాయి. చూడండి లోపల ఎన్ని ఉన్నాయో, చైర్స్ అని కానీ అన్ని. ఇక్కడ వచ్చి బుజ్జి బుజ్జి పిల్లల ఫ్రాక్స్, ఇంకా ఫుట్వేర్ కలెక్షన్ అయితే అల్టిమేట్. అసలు ఈ స్ట్రీట్ అంతా కూడా ఫుట్వేరే. ఇవన్నీ కూడా కిడ్స్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి. కిడ్స్ అనే కాదు, పెద్దవాళ్ళకి కూడా అన్ని మోడల్స్ లోనూ ఉన్నాయి. చిన్న పిల్లలు కొంచెం మంది బట్టలకి మ్యాచింగ్ చెప్పులు వేసుకుంటారు కదా, అలాంటివి అయితే నిజంగా ఇక్కడ పర్ఫెక్ట్ సెట్ అయిపోతాయి ప్రతి ఒక్క డ్రెస్ కి కూడా. బాయ్స్కి గర్ల్స్కి కొన్ని పార్టీ వేర్స్ ఉంటాయి. లైక్ అమ్మాయిలకైతే హీల్స్, ఇంకా అబ్బాయిలకైతే ఫార్మల్స్, అలాంటివి కొంచెం రేర్గా యూస్ చేసేవి పార్టీ వేర్స్, అలాంటివి అయితే మనం ఇక్కడ ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ వీడియోలో ఇక్కడ చూసినట్లయితే హెవీ నెక్ పీసెస్ అనమాట. ఇవన్నీ కూడా ఈ రంజాన్ సీజన్లోనే ఇలా బయట డిస్ప్లే ఉంటాయి. మిగిలిన టైం అంతా కూడా లోపలే ఉంటాయి, ఇలా బయట అయితే డిస్ప్లే చేయరు. నెక్స్ట్ మనకి రంజాన్ అనగానే గుర్తొచ్చేది మెహందీ. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మెహందీస్ అయితే ఉంటాయి. నెయిల్స్ ఒకటి రెడ్ అని, బ్లాక్ అని, కలర్ఫుల్ గా. నేను పర్సనల్ గా సజెస్ట్ చేసేది అయితే కరాచీ. నాకు ఎందుకో అది కొంచెం నేచురల్ గా అనిపిస్తుంది, కరాచీ గ్రీన్. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే, ముస్లిమ్స్ అందరూ మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటారు కదా ఈ రంజాన్ సీజన్ లో. సో ఇక్కడ ఒక మసీద్ ఉంటుంది అనమాట. ఈ మసీద్ దగ్గర వీళ్ళందరూ ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైం కి, అంటే ఈవినింగ్ ఆ టైం కి వాటర్ ఇంకా డేట్ ఫ్రూట్స్ అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఇలాగా ఖర్జూరాలు ఇంకా వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే. అండ్ ఇంకొకటి, ఈ టైంలో అంటే ఎప్పుడైతే వీళ్ళు ఫాస్టింగ్ బ్రేక్ చేసి అంటే నమాజ్ చేసే టైం ఒక 1 hour వరకు ఈ షాప్స్ అన్ని కూడా చిన్న పాజ్లో అయితే ఉంటాయి అనమాట. కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్లో చాలా స్ట్రీట్స్ ఉంటాయి అనమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఒక 2-3 times మనం వెళ్ళి విజిట్ చేస్తే గానీ అర్థం అవ్వదు. ఫైనల్గా నేను చెప్దాం అనుకున్న పార్ట్ అయితే వచ్చేసింది, అదే తాజ్ హోటల్ కోసం. ఇక్కడ రెగ్యులర్గా మనకి చికెన్ ఇంకా మటన్ బిర్యానీ, అంటే ముస్లిం స్టైల్ బిర్యానీ అయితే దొరుకుతుంది. బట్ ఈ టైంలో మనకి చాలా స్పెషల్ డిషెస్ అయితే దొరుకుతాయి. ఇదిగోండి ఇలాగా కబాబ్స్ కానీ, వెజ్లో బోండాలు, సమోసాలు, ఇంకా హలీం, చికెన్ హలీం, మటన్ హలీం, లాలీపాప్స్ కానీ, చికెన్ పకోడీ అంటే కబాబ్స్ కానీ, ఇక్కడ కబాబ్స్ అంటారు. ఇలా రకరకాల డిషెస్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇది వచ్చేసి షీక్ కబాబా. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెష్గా షవర్మా చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో కనిపించేది ఏంటంటే కీమా పరాటాస్. సో కీమాని మనకి పరాటా లోపల స్టఫ్ లాగా, అంటే ఆలు పరాటాస్లో మనకి ఎలా ఆలు పెడతారో అలాగా మధ్యలో ఇలా కీమా అనేది అయితే స్టఫ్ చేసి తవా మీద అయితే ఫ్రై చేసేస్తున్నారు. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది. మీరు అన్ని తినేలాగా ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయొచ్చు దీన్ని. నేను ఇక్కడ చికెన్ ఐటమ్స్ మాత్రమే ట్రై చేశాను. ఒకటి లాలీపాప్స్, ఇంకా కెబాబ్స్ అలాంటివి ట్రై చేశాను. హలీం కూడా ట్రై చేయలేదు ఇక్కడ నేను. నాకు హలీం చాలా ఇష్టం, కానీ ఇది ప్రీ ప్యాక్డ్ చేస్తారు కదా బాక్సెస్ లో, సో చల్లగా ఉంటదేమో అని అనిపించింది. సో అందుకని నేనైతే ఇక్కడ ట్రై చేయలేదు. బట్ నేను తినిన ఐటమ్స్ అయితే టేస్ట్ చాలా బాగా అనిపించాయి. సేమ్ రంజాన్ సీజన్ లో లాస్ట్ టైం కూడా IPL నడుస్తున్నప్పుడు అనమాట, CSK ఇంకా RCB మ్యాచ్ జరుగుతుంది ఆ రోజు. సో ఫుల్ రష్ ఉందనమాట ఆ స్టేడియం దగ్గర అయితే. ఒకవేళ ఇంత రష్ లో అవన్నీ అవసరమా అని అనుకుంటే, నార్మల్ డేస్ లో ఎప్పుడన్నా తాజ్ లో బిర్యానీ అయితే ట్రై చేయండి. ముస్లిం స్టైల్ అనమాట, చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ అయితే. ఈ రంజాన్ సీజన్ లో షాపింగ్ కి షాపింగ్, అలాగే ఫుడ్ కి ఫుడ్ రెండు ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ బెంగళూరులో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.